అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలంటే పునర్జన్మ సుకృతంగా భావిస్తారు ఇక్కడ పనిచేసే వారంతా. అందులో భాగంగానే ఏదోటి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి శ్రీవారి సేవ ద్వారా అందించేటువంటి సేవలు మరువురానివనే చెప్పాలి. ఏదైతే మానవ సేవ మాధవ సేవ అయినటువంటి నినాదంతో ఈ యొక్క సేవ ఉంటుందని కూడా భావించాల్సి ఉంటుంది. ఏదైతే స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా వారికి సేవ చేయడం అన్నది చాలా గొప్పగా ఆనందంగా భావిస్తారు ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వహించేటువంటి నిర్వాహకులంతా కూడా. ఇందులో భాగంగానే పుట్టింది ఇండియాలో అయినప్పటికీ పెరిగింది ఉన్నది మాత్రం విదేశాల్లో. ఏళ్ల తరబడి జీవన విధానం అంతా కూడా లండన్కి అలవాటు పడినటువంటి లైఫ్ స్టైల్ని సైతం మార్చుకొని కేవలం శ్రీవారి సేవ చేయాలన్న దృక్పథంతో తిరుమల శ్రీవారి సేవ చేస్తున్నారు లండన్ చెందినటువంటి మహిళ. ఆమెను అడిగి శ్రీవారి సేవ పట్ల ఆమెకి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది, ఆ యొక్క సేవ చేయాలన్న భావన ఎందుకు కలిగిందనేసి వారి మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం అండి. ఎక్కడి నుంచి మేడం మీరు వచ్చింది, మీ పేరు, మీరు ఏం చేసేవారు? నేను రీతు వకలంక నా పేరు. నేను యూకేలో ఉంటాను అండ్ నేను అక్కడ యూకేలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇండియాకి వస్తాము, వచ్చి ఒక మ్యాక్సిమం 2 weeks ఉంటాము, వెళ్ళిపోతాము. కానీ ఈసారి మాత్రం నేను ఫస్ట్ టైం 33 ఏళ్లలో ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నాను. సో అదంతా ఐ థింక్ భగవంతుని మహిమ. ఆయన ఇది లేకుండా నేను ఇక్కడ ఉండలేను. సో సేవ చేయాలని ఎందుకు అనిపించిందంటే ప్రతిసారి వస్తాము, దర్శనం చేసుకుంటాము, వెళ్ళిపోతాము. ఎందుకో లాస్ట్ ఒక 2 years నుంచి అనిపించింది ఏమన్నా చెయ్యాలి, ఉట్టి దర్శనం కాదు, దేవునికి ఏమన్నా చెయ్యాలి, నాకు టైం ఇవ్వాలి, సేవ చెయ్యాలి అనేసి చాలా నాకు అనిపించింది. కానీ ఎలా అవుతుందో అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండింది. అసలు నేను చేయగలనా, నాకు అవుతుందా, నాకు ఆపర్చునిటీ వస్తుందా అని. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. అన్నీ ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. నేను అప్లై చేయడము, నా ఎంప్లాయర్తో మాట్లాడడము, ఇక్కడ రిజిస్ట్రేషన్. కానీ జూన్ నుంచి జనవరి దాకా నాకు చేయబడింది. దాని తర్వాత జనవరిలో నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేశాక ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక ఐ ఓపెనర్ లాగా నాకు ఉండింది. ఇక్కడ ఎప్పుడు మనకి తెలియదు, మనం వస్తాము, దర్శనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ ఎంత పని బ్యాక్గ్రౌండ్లో అవుతుంది ఆ దర్శనానికి, ఆ క్రౌడ్ మెయింటైన్ చేయడం కానీ, ఇంత ప్లేస్ ఇంత మెయింటైన్ చేయడం, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుందో ఇప్పుడు నాకు ఒక్కొక్కటి తెలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్, ఇట్ ఈస్ అమేజింగ్. అయితే మేడం ఏదైతే మీరు విదేశాల్లో ఉంటున్నారు, అక్కడ నేటివిటీ ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీ చాలా వ్యత్యాసాలు ఉంటాయి. క్లైమేట్లో కావచ్చు, ఫుడ్లో కావచ్చు, అనేక రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. అయితే మీరు ఇప్పటికి వరకు 20 రోజులుగా ఫ్యామిలీని వదిలి మీరు ఒక్కరే ఉండగలుగుతున్నారు. మీకు ఎలా ఉంది అంటే ఇక్కడ చేసేటువంటి సేవ కావచ్చు, ఇక్కడ మీరు ఈ ఓన్ చేసుకోవడానికి ఈ యొక్క వాతావరణాన్ని మీకు ఎలా అనిపించింది? ఇంత మంచి వాతావరణం ఉంది ఇక్కడ. నేను ఎవ్రీడే నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు అన్నట్టు నాకు చాలా భయం వేసింది రాకముందు, ఎలా ఉంటుందో. ఐ వాజ్ సో అప్రిహెన్సివ్. నేను ఉండగలనా, నేను అక్కడ క్లైమేట్కి ఉండగలనా, లివింగ్ కండిషన్స్ మేనేజ్ చేయగలనా. బట్ ఐ థింక్ లార్డ్ వెంకటేశ్వర అన్ని ప్లేస్లో పడ్డాయి. అకామిడేషన్ బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, అండ్ వెదర్ కూడా. అక్కడ ఇప్పుడు మైనస్ ఎంత చల్లగా ఉంటుంది, ఇక్కడ ఎంత ప్రశాంతమైన వెదర్ ఉందంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ డే. అసలు ఏమీ ఒక కష్టం అనేది నాకు ఇంతవరకు రాలేదు. అండ్ అది నేను లార్డ్ బాలాజీకే థ్యాంక్ యూ చెప్తాను. అంతే. చాలా దగ్గర ప్రతిసారి స్వామివారిని దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అయితే మీరు దాదాపు 20 రోజులుగా తిరుపతి క్షేత్రంలో ఉంటున్నారు, సేవ చేస్తున్నారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? మీ యొక్క లైఫ్లో ఇలాంటి భాగ్యం మీకు దక్కడం, దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? నేను అనుకుంటాను అది నా అదృష్టం. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. అది నా అదృష్టంలో ఉంది కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది. మీరు అంటున్నారు అదే దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను. ఇంతవరకు నేను ఇంకా దర్శనానికి వెళ్ళాలి, చెయ్యాలి అని నాకు లేదు. నేను భక్తుల సేవ చేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఆయన రెడీ అయినప్పుడు నన్ను మళ్ళీ దర్శనానికి పిలుస్తారు. ఇక్కడ అంటారు కదా, భక్తుల సేవనే అది మనకు భగవంతుని సేవ. సో అది నేను చేస్తున్నాను, ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. సో అసలు ఎక్కడ కూడా ఒక కష్టం అని అనిపించలేదు. అందరూ నా ఫ్యామిలీ కూడా చాలా భయపడ్డారు, ఎలా ఉంటుంది, ఎలా అవుతుంది అని. ఎంత హాయిగా ఉందో నాకు ఇప్పుడు. ఓకే, వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్, అబ్బా 16th ఇంకెక్కువ రోజులు లేదు, ఇంకా నేను వెళ్ళిపోతాను అని నాకు ఒక దిగులుగా ఉంది. అయ్యో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నేను భగవంతుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాను. అయినో ఎప్పుడు ఆయన నా వెంబడి ఉంటాడు, కానీ ఎంత మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంది అది. అంటే ఇక్కడ మీరు చూస్తున్న ప్రధానంగా మీరు సేవ చేస్తున్నారు.
టీటీడీ ఏర్పాటు చేసేటువంటి సౌకర్యాలు కావచ్చు, వచ్చేటువంటి భక్తులకి అందించేటువంటి సేవలు కావచ్చు, మీరు దగ్గరగా చూస్తారు, మీరే చేస్తున్నారు సేవ. ఇది ఎలా అనిపిస్తుంది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ అంతా కూడా? చాలా ఇట్ ఈస్ అమేజింగ్ వాళ్ళ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ. మాకు అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ ఇంత క్రౌడ్ అసలు ఉండదు, కానీ ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తారు, మళ్ళీ అన్నదానం చేస్తారు. ఎంత సిస్టమాటిక్గా, ఎంత స్ట్రీమ్ లైన్డ్గా ఉన్నాయో అన్ని ప్రాసెస్. వా, ఇట్ ఈస్ ఎవ్రీబడి. అంటే వరల్డ్లో ఎక్కడన్నా టెంపుల్ మేనేజ్ చేయడం, లెసన్స్ తీసుకోవాలంటే వాళ్ళు టీటీడీకి రావాలి. క్రౌడ్ మేనేజ్మెంట్ ఇట్స్ సూపర్. ఎంత బాగా మేనేజ్ చేస్తారో. అండ్ అన్ని వాళ్ళకి ఎవ్రీ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎంత బాగుంది. సో ఎక్కడ ఏమి there's no chance of anything going wrong because everything is perfect in place. సో అది మీరు ఇతరులకు ఏమైనా సూచించబోతున్నారు అంటే విదేశాల్లోనూ చాలా మంది కూడా ఇలాంటి సేవా భాగ్యంలో తరించాలనేసి ఉంటుంది. అది ప్రాసెస్ తెలియకుండానో లేకపోతే అది అవుతుందో కాదనో భయం కూడా లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఏ రకంగా తెలియబోదు? వాళ్ళకి నేను వెళ్ళి చెప్తాను. నేను ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఉన్నాను ఇక్కడ. నేను వెళ్ళి ఎంత ఎంజాయ్ చేశానో అప్లై చేసుకొని. ఐఎమ్ ష్యూర్ నేను వెళ్ళి చెప్పాక మేబీ విదేశాల నుంచి చాలా తక్కువ వస్తారేమో, కానీ నా సర్కిల్లో ఐఎమ్ ష్యూర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ మళ్ళీ వస్తారు ఇక్కడ సేవ చేయడానికి. వేరేలు రావడం కాదు, నాకు మళ్ళీ ఛాన్స్ దొరికితే నేను మళ్ళీ వస్తాను. సో ఎంత బాగా, ఎక్కడ ఏ కష్టం లేకుండా అన్నీ హాయిగా అవుతున్నాయి. అది లార్డ్ వెంకటేశ్వర, టీటీడీ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్, బాగా అవుతున్నాయి. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎవరికన్నా కొంచెమన్నా ఒక థాట్ ఉంది వెళ్ళి సేవ చేయాలంటే దిస్ ఈస్ ద ప్లేస్ టు కమ్. ఇక్కడ తిరుమల, దిస్ ఈస్ ద ప్లేస్ టు కమ్ అండ్ సర్వ్ Lord Balaji. Everything is streamlined and very systematic. అసలు ఎక్కడ ఏ కష్టం కాకుండా ఎంజాయ్ చేసేవాళ్ళని. వచ్చే భక్తులు కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఇంత ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది ఇంతమంది భక్తులకు సేవ చేయడానికి? ఇక్కడ మాత్రం మనకి వేల మంది వస్తారు వాళ్ళని సేవ చేస్తుంటే. ఇంకేం కావాలి? మానవ సేవ మీరు అన్నారు కదా, దట్ ఈస్ ది అల్టిమేట్. థ్యాంక్ యూ. ఇదైతే శ్రీవారికి సేవ చేయడం అన్నది ఈ పునర్జన్మ సుకృతంగానే భావించాలి. ఏ ఒక్క అవకాశం ఉన్నా ప్రతి ఒక్కరు కూడా, అది విదేశీల స్వదేశీల అన్నది కాదు, ఏ ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే మానవ సేవ మాధవ సేవ అన్న రీతిలో వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ మనసులో ఉన్నటువంటి సేవ దృక్పథాన్ని కూడా ఇక్కడికి వచ్చి చాటుకోవచ్చు. అలాంటి చేస్తేనే వాళ్ళకు మానవ జన్మ కూడా ఒక పరిపూర్ణత చెందేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా ప్రీతి గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇండియాలో పుట్టినప్పటికీ ఉన్నదంతా కూడా ఏళ్ళ తరబడి 30-40 ఏళ్ళుగా దాదాపు అదర్ కంట్రీలో ఉన్నప్పటికీ దైవ చింతన, దైవాన్ని చేత వచ్చి సేవ చేయాలన్న భావన నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చింది. కాబట్టి నేను ఈరోజు ఫ్యామిలీని వదిలి ఒంటరిగా ఉన్నా కూడా నేను ఒంటరిగా లేను, ఆ దైవం నాకు తోడుగా ఉందంటూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.